నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. అక్రమాలు, అవకతవకల పేరుతో గత ప్రభుత్వంలోని ముఖ్యులు కాకుండా వాళ్ల వారసులు టీడీపీ ప్రభుత్వ స్కానర్లోకి వస్తున్నారా? ఇప్పటికే కేసులున్న కొందరితో పాటు కేసులు లేకున్నా ఇంతకు ముందున్నోళ్లు ఏం చేశారు అన్న వ్యవహారాల్ని ప్రభుత్వం ఆరా తీస్తోందా? నేరుగా పెద్దలు కాకుండా వాళ్ల వారసుల్ని ఎందుకు స్కాన్ చేస్తున్నట్టు? తెర మీదికి మరిన్ని కేసులు వస్తాయా? లెట్స్ వాచ్. అగ్రిగోల్డ్ భూముల కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి అరెస్టు తర్వాత ఏపీ రాజకీయ వర్గాల్లో ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ నడుస్తోంది. గత ప్రభుత్వంలో పైకి కనిపిస్తూ హవా చలాయించింది అప్పటి మంత్రులు, కీలక నేతలు. కానీ క్షేత్రస్థాయిలో వాళ్ల వారసులు అక్రమాలకు పాల్పడి దాదాగిరి, దందాగిరి చేశారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించింది టీడీపీ. ఇప్పుడు ఆ పాయింట్ మీదే ఇప్పుడు కొత్త చర్చ మొదలయ్యింది. వారసుల్లో కొంతమంది దూకుడుగా వ్యవహరిస్తే ఇంకొందరు తెలివిగా పని కానిచ్చేశారట. ఇలా రకరకాల కేటగిరీలో గత ప్రభుత్వంలోని పెద్దల పుత్రరత్నాలు నడిపిన వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జోగి రాజు అరెస్టు తర్వాత టార్గెట్ వారసులు అనే చర్చ ఏపీ రాజకీయాల్లో మొదలయ్యింది. రాజీవ్ తరహాలో ఇంకొందరు కూడా ఉన్నారని, వాళ్లు కూడా చట్టం ముందు నిలబడాల్సి వస్తుందని మాట్లాడుకుంటున్నాయట టీడీపీ వర్గాలు. దీంతో జోగి రాజీవ్ తర్వాత జాబితాలో ఉన్న ఆ జూనియర్ ఎవరు అన్న చర్చ సైతం జరుగుతోందట పొలిటికల్ సర్కిల్స్ లో. వరుస క్రమంలో ఎవరన్న మాటను కాసేపు పక్కన పెడితే ప్రస్తుతం ఎక్కువగా నలుగుతున్న పేరు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఇంతకు ముందు మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని 41A నోటీసులు ఇచ్చి వదిలిపెట్టేశారు. ఆ తర్వాత గోదావరి జిల్లాలకు చెందిన ఓ మాజీ మంత్రి కుమారుడి పేరు బయటికి వస్తోందట. నెల్లూరు జిల్లాలో క్వాడ్స్ ఖనిజం అక్రమ తవ్వకాలు, టీడీఆర్ బాండ్స్ కుంభకోణంలో ఆయన ప్రమేయం ఉన్నట్టు ప్రభుత్వం దగ్గర సమాచారం ఉందట. ఇక టీడీఆర్ బాండ్స్ కేసులోనే తిరుపతి జిల్లాకు చెందిన ఓ ముఖ్య నాయకుడి కొడుకు ఉన్నట్టు సమాచారం. అలాగే ప్రకాశం జిల్లాకు చెందిన 2 ముఖ్య నాయకుల వారసులు గతంలో ఏమేం చేశారు, కేసులేమైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు మీద కూటమి ప్రభుత్వం కన్నేసే అవకాశం లేకపోలేదంటున్నారు. ఎన్నికల సందర్భంలో పేర్ని కిట్టు మీద కేసు నమోదయ్యింది. దాని ఆధారంగా ఏం చెయ్యవచ్చో లెక్కలు తీస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక వీటన్నిటికంటే ముఖ్యంగా గత ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ఓ సలహాదారుడి కుమారుడి వ్యవహారాల మీద కూడా దృష్టి పెట్టారట. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన మీద వివిధ పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఆ కేసుల మీద దృష్టి పెట్టబోతున్నట్టు సమాచారం. అయితే ఇవన్నీ ఒక్కసారి అమలు చేస్తే రెడ్ బుక్ ఓపెన్ చేశారని, కక్ష సాధింపునకు పాల్పడుతున్నారు అనే విమర్శలు వస్తాయని, అందుకే ఆచితూచి జాగ్రత్తగా అడుగేయాలనుకుంటున్నారట ప్రభుత్వ పెద్దలు. ఒక్కొక్కటిగా కేసులను బిల్డప్ చేసి వాటిని ఎస్టాబ్లిష్ చేసి చట్టబద్ధంగా శిక్షలు పడేలా చూడాలి అన్నది ప్రభుత్వ భావనగా చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో నేరుగా ఆ నాయకుల్నే టార్గెట్ చేయకుండా వారసుల మీద ఎందుకు దృష్టి పెట్టినట్టు అన్న చర్చ జరుగుతోంది. అయితే అసలు కంటే కోసరు ఇంపాక్టే ఎక్కువగా ఉంటుందని, అందుకే ఆ వైపు దృష్టి పెడుతున్నారు అన్న వాదన సైతం టీడీపీలోని కొన్ని వర్గాల్లో ఉంది. చివరికి ఇది ఎట్నుంచి ఎటువైపు వెళ్తుందో చూడాలి మరి.